నమస్తే అండి. వాషింగ్ మెషిన్ అన్బాక్సింగ్ వీడియో చూసిన చాలామంది మీ ఇంటిలో ఒక కొత్త వస్తువుని కొనుక్కుంటే ఎంత సంతోషిస్తారో, అలా నేను కొనుక్కున్న వాషింగ్ మెషిన్ చూసి కూడా చాలా సంతోషించి మిషన్ కొనుక్కున్నట్టుగానే త్వరలో మంచి ఇల్లు కూడా కట్టుకోవాలని బ్లెస్సింగ్స్ చేశారు. అందుకు ముందుగా మీ అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్ యూ సో మచ్ అండి. అలాగే ఆ వాషింగ్ మెషిన్ కోసం కొన్ని జాగ్రత్తలు కూడా చెప్పారు. మీరు చెప్పినట్టుగానే దాన్ని జాగ్రత్తగానే వాడుకుంటానండి. ఇక ఈ వీడియో ఏంటంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్ ఎలా చేసుకుంటానో, ఫ్రిడ్జ్లో నేను ఎలాంటి ఆహార పదార్థాలు మాత్రమే పెడతానో, ఫ్రిడ్జ్ వాడుకునే విషయంలో నేను ఎలాంటి జాగ్రత్తలు పాటిస్తానో, ఎలాంటి టిప్స్ని ఫాలో అవుతానో ఈ వీడియోలో మీకు షేర్ చేస్తాను. ఫ్రిడ్జ్ని క్లీన్ చేయాలంటే ఫస్ట్ మా ఫ్రిడ్జ్ని గుహలోంచి బయటకు లాగినట్టు లాగాలండి. ఎందుకంటే లెఫ్ట్ సైడ్లో మంచం అడ్డంగా ఉంటుంది, రైట్ సైడ్లో గోడ అడ్డంగా ఉంటుంది. కొన్ని స్ట్రైట్గా లాగుదామా అంటే టీవీ అడ్డంగా ఉంటుంది. అందుకే మా వారు నేను కలిసి ఫ్రిడ్జ్ని బయటకు తీయడానికి ఆపరేషన్ స్టార్ట్ చేసామండి. ఈ ఆపరేషన్లో ఫస్ట్ మంచాన్ని బయటకు లాగిన తర్వాతే ఫ్రిడ్జ్ బయటకు లాగాలి. అంత కష్టపడే బదులు టీవీ ఉన్న ప్లేస్లో ఫ్రిడ్జ్ని, ఫ్రిడ్జ్ ఉన్న ప్లేస్లో టీవీని పెట్టుకోవచ్చు కదా సుమా అని మీరు అనుకున్నారనుకోండి, టీవీని చూసేటప్పుడు స్ట్రైట్గానే చూడగలం కానీ సైడ్కి ఎక్కువసేపు చూడలేం కదండి. అందుకే తప్పక ఆ మూలనే ఫ్రిడ్జ్ పెట్టాల్సి వచ్చింది. ఇక ఫ్రిడ్జ్ ట్రేస్ని ఫ్రిడ్జ్ ఉన్న చోటే తీయడానికి చెప్పాను కదండి, గోడ అడ్డంగా ఉందని. ఫ్రిడ్జ్ పక్కనే ఉన్న గోడ వల్ల ఫ్రిడ్జ్ డోర్ పూర్తిగా ఓపెన్ అవ్వదండి. పూర్తిగా ఓపెన్ అవుతేనే కదా ఫ్రిడ్జ్ ట్రేస్ని బయటకు తీయగలం. అలా గుహలో నుంచి ఫ్రిడ్జ్ని బయటకు తీసాక ఫ్రిడ్జ్లో పెట్టినవి ఫ్రిడ్జ్ ట్రేస్ని కూడా తీసి బయట పెట్టేస్తాను. తర్వాత పొడిగా ఉన్న ఒక కాటన్ క్లాత్ తీసుకొని ఆ క్లాత్ని 4 మడతలుగా మడత పెట్టుకొని ఒక మడతతో ఒక పార్ట్ వరకు, ఒక మడతతో ఒక పార్ట్ వరకు అన్నట్టుగా ఒకే క్లాత్తో 4 మడతలు వేసి ఫస్ట్ ఒకసారి ఫ్రిడ్జ్ని తుడిచేస్తాను. క్లాత్ అంతా ఒకేసారి చుట్టబెట్టేసి తుడిచేస్తే శుభ్రమైన ప్లేసే మళ్ళీ మురికిగా అవుతుందని ఇలా తుడుస్తాను. ఇలా 4 మడతలతో క్లీన్ చేశాక క్లాత్ని బయటకు పట్టుకెళ్ళి సబ్బుతో బ్రష్ పెట్టి నీట్గా వాష్ చేసుకొని ఆ క్లాత్తోనే మళ్ళీ ఒకసారి తుడుస్తాను. ఇలా 2-3 సార్లు తుడుస్తానండి. నీళ్లు దగ్గర పెట్టుకొని క్లాత్ని అందులో ముంచి తుడిచి మళ్ళీ క్లాత్ని పిండి తొడవడం నాకు ఇష్టం ఉండదండి. తుడిచిన క్లాత్ని రన్నింగ్ వాటర్తో కానీ 2-3 సార్లు క్లాత్ని జాడించి తుడిస్తేనే నాకు సాటిస్ఫాక్షన్గా ఉంటుంది. అందుకే ఈ ప్రాసెస్లోనే క్లీన్ చేసుకుంటానండి. అలా ఫ్రిడ్జ్ లోపలి భాగం అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్రిడ్జ్ పైన, ఫ్రిడ్జ్ చుట్టూ కూడా క్లీన్ చేసుకొని మళ్ళీ ఒకసారి క్లాత్ని బ్రష్ పెట్టి వాష్ చేసుకొని మూడోసారి మొత్తం ఒకసారి తుడిచేసి ఫ్రిడ్జ్ డోర్కి రబ్బర్ లాంటి గ్యాస్ కట్ ఉంటుంది కదండి, దాన్ని కూడా దుమ్ము లేకుండా నీట్గా క్లీన్ చేసేస్తాను. ఈ ఫ్రిడ్జ్ తీసుకొని 3 సంవత్సరాలు అవుతుందండి. ఫ్రిడ్జ్ ట్రేస్ అన్నీ బయటకు తీసి క్లీన్ చేసుకోవడానికి నాకు కుదరదు కాబట్టి ఎప్పటికప్పుడే ఫ్రిడ్జ్ నీట్గా ఉండేలా చూసుకుంటాను. 3-4 నెలలకు ఒకసారి మాత్రం ఇలా అన్ని బయటకు తీసి క్లీన్ చేస్తూ ఉంటాను. ఇక ఫ్రిడ్జ్లో నేను పాలు, పెరుగు, వెన్న, పప్పు రుబ్బుకున్న పిండి తప్పదు అనుకున్న వాటినే ఫ్రిడ్జ్లో పెడతానండి. కూరగాయలు అయితే ఎప్పటికప్పుడే ఫ్రెష్గా తెచ్చుకుంటాం. ఫ్రిడ్జ్లో ముందు రోజు వండుకున్న కూరలు లాంటివి ఏమీ పెట్టనండి. మిగిలిపోయేలా అయితే వంట చేయను. మాకు 2 పూటలకి ఒకటే కూర కాబట్టి కూరలు అయితే మిగలవు. ఫ్రిడ్జ్లో పెట్టిన ఆకుకూరలు అయితే 2 రోజుల్లోనే వాడేసుకుంటే మంచిది. కూరగాయలు అయితే 3-4 రోజుల్లోపే వాడేసుకుంటే మంచిది. కూరగాయలైనా ఆకుకూరలైనా రోజులు గడిచే కొద్దీ వాటిలో ఉండే పోషకాలని కోల్పోతాయటండి. అందుకే వీలైనంత వరకు కూరగాయలు 2-3 రోజులకు సరిపడా తెచ్చుకుంటేనే మంచిది. దుంపల్లాంటివి అయితే వారం రోజులైనా పర్వాలేదు. ఏంటోనండి, ఉంటే ఒక బాధ, లేకపోతే ఒక బాధ. ఇంట్లో ఎన్నుంటే అన్నింటికి చాకరేవి చేయాలి, వాటికి ఎంతో కొంత ఖర్చు పెట్టాలి. నెల అయ్యేసరికి టీవీ బిల్లు, ఫోన్ బిల్లు, కరెంట్ బిల్లు, గ్యాస్ బిల్లు, ఆదాయం పెరిగే కొద్దీ ఖర్చులు కూడా పెరుగుతాయటండి. ఒకప్పుడు మాకు 100 రూపాయలు అయితే రోజు గడిచిపోయేదండి. ఇప్పుడు రోజుకి 300-400. కోడి మాసమో మేక మాసమో వండుకుంటే 500-600 కూడా అవుతుంది. కానీ వీటన్నింటికీ అలవాటు పడిపోయి పక్కన మన మనుషులు ఉన్నా లేకపోయినా బాధ ఉండట్లేదు. కానీ టీవీ లేకపోయినా, ఫోన్ లేకపోయినా, ఫ్యాన్ లేకపోయినా, ఫ్రిడ్జ్ లేకపోయినా ఎవ్వరికీ లేని కష్టాలు మనకే ఉన్నట్టు మన ఫీలింగు. కానీ తప్పదు కదండి మన అవసరాల కోసం. ఓకేనండి, ఫ్రిడ్జ్ అంతా క్లీన్ చేసుకున్నాక ఫైనల్గా ఒక గిన్నెలో కొన్ని నీళ్లు వేసుకొని అందులో 2 మూతల వెనిగర్ వేసుకొని ఆ వెనిగర్ వాటర్లో క్లాత్ ముంచి ఆ క్లాత్తో మళ్ళీ ఒకసారి ఫ్రిడ్జ్ మొత్తం క్లీన్ చేసేసాను. మన ఇంట్లో ఎన్ని వస్తువులున్నా వాటిని జాగ్రత్తగా వాడుకోవడం ఎంత ముఖ్యమో వాటిని నీట్గా ఉంచుకోవడం కూడా అంతే ముఖ్యం. ముఖ్యంగా ఈ ఫ్రిడ్జ్, కిచెన్ రూమ్, బాత్రూమ్, ఇంట్లో రోగాలు రావడానికి ఇవే కొంతవరకు కారణమవుతాయండి.
తినే ఆహారాన్ని బట్టి ఆరోగ్యం ఉన్నట్టుగానే మనం మన ఇంటిని ఉంచుకునే విధానాన్ని బట్టి కూడా ఆరోగ్యం ఉంటుంది. అందుకే ఇంట్లో లక్ష్మి ఉండాలి అంటే ఇల్లు పరిశుభ్రంగా ఉండాలి అంటారు, లేకపోతే దరిద్ర దేవత వస్తుంది అంటారు. నా ఉద్దేశంలో లక్ష్మి అంటే సిరి సంపదలనే కాదు, లక్ష్మి అంటే ఆరోగ్యం, దరిద్రం అంటే అనారోగ్యం. ఆరోగ్యమా అనారోగ్యమా రెండింట్లో ఏది కావాలంటే అది మన చేతుల్లోనే ఉంటుంది. ఇక ఫ్రిడ్జ్ లోపలి తుడిచేసిన తర్వాత డిష్ వాషర్ సోప్తో లైట్గా బయట డోర్ కూడా క్లీన్ చేసేసుకున్న తర్వాత ఆ క్లాత్ని శుభ్రంగా వాష్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి ఫైనల్గా డోర్ క్లీన్ చేసేసుకుంటే ఫ్రిడ్జ్ క్లీనింగ్ అయిపోయినట్టే. మనకి రోజువారీ వంటల్లో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, టమాటాలు ఎక్కువ అవసరం కాబట్టి అవి మాత్రం ఎక్కువగా తెచ్చుకొని బయట వంటగదిలో పెట్టుకుంటాను. అవి 3-4 రోజుల్లోనే అయిపోతాయి కాబట్టి బయటే ఉంచుతాను. క్లీనింగ్ అయిపోయిందండి. ఇక ఈ ట్రేస్ కూడా కడిగేసుకుంటే ఓ పని అయిపోతుంది. మాకు మధ్యాహ్నం 12 గంటల నుండి 3 గంటల వరకు పంచాయతీ కుళాయి వస్తుంది. ఆ టైంలోనే ఈ పనులన్నీ చేసుకుంటానండి. కుళాయి వచ్చేలోగా వంట చేసేసుకొని ఫ్రిడ్జ్ క్లీన్ చేసేసాను. కుళాయి వచ్చాక ఈ ట్రేస్ని కూడా కడిగేసుకున్నాను. మా ఇంట్లో పుత్ర సంతానం అయిపోయిందండి, కానీ కోళ్ళ సంతానం మాత్రం అలా ఉంటూనే ఉంటుంది. మీరు చూసిన కోడిపెట్ట మొట్ట పెట్టానండి. అది పెట్టి అప్పటికి 2 రోజులే అవుతుంది. ఇంకో 20 రోజుల తర్వాత బుజ్జి కోడిపిల్లలు వస్తాయి. అప్పుడు మీకు చూపిస్తానులేండి. మీలో ఎంతమంది నాటుకోళ్ళను పెంచుతారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. 2 సంవత్సరాల క్రితం నా దగ్గర చాలా కోళ్ళు ఉండేవండి. వాటికి వైరస్ వచ్చి చాలా కోళ్ళు చనిపోయాయి. లేదంటే పెరట్లో ఎటు చూసినా కోళ్ళే కనిపించేవి. ఈ ఫ్రిడ్జ్ ట్రేస్ని తోమడానికి నేను స్మూత్గా ఉండే ప్లాస్టిక్ కవర్ని వాడుతున్నానండి. స్క్రబ్బర్ని వాడితే ఈ ట్రేస్ పైన గీతలు పడే ఛాన్స్ ఉంటుంది. అందుకే కవర్తో తోముతున్నాను. సుమా, నువ్వు కవర్లు వాడినంటావు కదా, మరి ప్లాస్టిక్ కవర్ ఎలా వచ్చిందమ్మా అని మీరు కామెంట్స్ చేస్తారేమో. ఈ కాలంలో గడ్డి దొరకడమైనా కష్టమేమో, కానీ కవర్ దొరకడం పెద్ద కష్టమేమీ కాదు కదండి. అంతా ప్లాస్టిక్ మయమే కదా. కవర్ని పక్కింటి వాళ్ళని అడిగినా ఇస్తారు కదా. ఎవ్వరం ఏది పూర్తిగా మానేలేం కదండి. ఏదో కొంతవరకు చేయగలిగినవి చేస్తే మన వంతుగా మన బాధ్యతను నిర్వహించిన వాళ్ళం అవుతాం. ఓకేనండి. ఈ ఫ్రిడ్జ్ ట్రేస్కి వేసే సెల్ఫ్ లైనర్స్ని మాత్రం ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉంటాను. అలా చేస్తే ఫ్రిడ్జ్ ఎప్పుడు నీట్గానే ఉంటుంది. ఇలా నీట్గా కడిగేసుకున్న ఫ్రిడ్జ్ ట్రేస్ అన్నింటినీ ఎండలో 2 గంటలు బాగా ఆరబెడతాను. ఇవి అస్తమానం బయటకు తీసి క్లీన్ చేయం కాబట్టి బయటకు తీసినప్పుడైనా క్లీన్ చేసుకున్న ట్రేస్ని ఎండలో ఆరబెట్టుకుంటే ట్రేస్కి ఏమైనా బ్యాడ్ స్మెల్ కానీ బ్యాక్టీరియా కానీ ఉంటే పోతాయి. ఇవనే కాదండి, మంచాలపై వేసే దుప్పట్లు, కప్పుకునే దుప్పట్లు కూడా 4-5 రోజులకు ఒకసారి ఎండలో వేసి బాగా దులుపుకొని వాడుతూ ఉంటాను. ఇంట్లోకి సూర్యరశ్మి రాని వాళ్ళు వాడుకునే వస్తువుల్ని అప్పుడప్పుడు బయటకు తీసి ఎండలో వేసుకుంటూ ఉండాలి. లేదంటే చిన్న చిన్న కీటకాల లాంటివి పట్టి పాడైపోయి ఇంట్లో బ్యాడ్ స్మెల్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మంచాలపై వేసే పరుపులు, కబోర్డ్స్లో ఎక్కువగా వాడని బట్టలు, స్వెటర్లు, చెక్క వస్తువులు లాంటివి అప్పుడప్పుడు ఎండలో పెట్టుకుంటూ ఉంటే మంచిది. ఎండలో పూర్తిగా
కొద్దిగా ఆరిన తర్వాత ట్రేస్ అన్నీ తెచ్చుకొని ఫ్రిడ్జ్లో సర్దేసుకున్నాను. నేను మీకు ఫ్రిడ్జ్ క్లీనింగ్ మాత్రమే చూపించానండి. ఫ్రిడ్జ్లో పెట్టుకునే ఆకుకూరలు కాయగూరలు పాడవకుండా ఎలా సర్దుకుంటానో చూపించడానికి. మేము ఎక్కువ కూరగాయలు తెచ్చుకోము కాబట్టి చూపించట్లేదు. 2 రోజుల్లో అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాము అని అనుకుంటున్నాము. ఒకవేళ వెళ్తే పొలంలో ఏమైనా కూరగాయలు ఉంటే అవి తెచ్చుకున్న తర్వాత వాటిని ఎలా సర్దుకున్నానో ఫ్రిడ్జ్ ఆర్గనైజ్ వీడియోలో షేర్ చేస్తానండి. మాకు ఫ్రిడ్జ్ అవసరం ఎక్కువగా ఎండాకాలం ఉంటుందండి. పిల్లలకు చల్లగా ఫ్రూట్ జ్యూసులు లాంటివి చేసిస్తూ ఉంటాను. ఎండాకాలం అయితే ఫ్రిడ్జ్ ఖాళీ ఉండదు. మేము ఫ్రిడ్జ్ వాటర్ కూడా తాగమండి. ఎండాకాలం అయితే మా వారు తాగుతారు. నేనైతే అస్సలు కూలింగ్ వాటర్ తాగను. కూలింగ్ వాటర్కి బరువు కూడా పెరుగుతారటండి. బరువు ఎక్కువగా ఉండేవాళ్ళు కూలింగ్ వాటర్ తాగకుండా ఉంటే మంచిది. ఓకేనండి, ఈ విధంగా నా ఫ్రిడ్జ్ అయితే క్లీన్ చేసుకున్నాను. ఇక ఈ వీడియోలో ఒక మంచి మాట ఏమిటంటే, చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవారు, అనుభవం ద్వారా గుణపాఠం నేర్చుకున్నవారు జీవితంలో ఎప్పటికీ ఓడిపోరు. శనివారం నుంచి మాఘమాసం స్టార్ట్ అయింది కదండి. దేవుడికి చలిమిడి వడపప్పు నైవేద్యం పెట్టుకొని దీపారాధన చేసుకున్నాను. ఇక నుంచి మనకు సూర్య భగవానుడి అనుగ్రహం ఉండాలండి. ఎందుకంటే ఆయన ప్రతాపం ఏంటో చూపించే సీజన్ కదా. ఓకేనండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో మంచి వీడియోతో మళ్ళీ వస్తాను. ఉంటానండి, నమస్తే.